విజయనగరం వద్ద నగరంలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు ప్రస్తుతం చెత్త కుప్పలతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్ సంచులు, ఇతర చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ పర్యావరణానికి ముప్పుగా మారింది. ప్రజా ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చెరువు చుట్టూ గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్ సంచులు, ఇతర చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం చెత్తను క్రమం తప్పకుండా తొలగించకపోవడం వల్ల చెరువు అందం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వీర్రాజు అండి, స్థానికేతరుని. ఈ చెరువు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాలుష్యం వల్ల రోజు స్మెల్ వస్తుంది. దీన్ని అయితే మున్సిపాలిటీ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని కొద్దిగా వాకింగ్ పాత్ గా మార్చి దీన్ని శుభ్రం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన కారణంగా సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు, ఇతర కీటకాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, తద్వారా ప్రజా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కి వచ్చే ప్రజలు కూడా ఈ పరిస్థితిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వానపల్లి సత్యారావు. నేను గత 15-20 సంవత్సరాల బట్టి పెద్ద చెరువుని చూస్తూనే ఉన్నాము. ఎన్నో ఫండ్స్ వచ్చినప్పటికీ కూడాను ఈ చెరువుని బాగు చేయడంలో మన ప్రభుత్వం, ఇటు మున్సిపాలిటీ వారు కూడా అశ్రద్ధ వహిస్తున్నారు. అనేకమైన చెత్త అంతా పేరుకుపోవడం వలన చాలా దుర్వాసన గంధంగా తయారైంది. అట్లాగే దీని ఒక ప్రత్యేకమైన డ్రైవ్ కింద తీసుకొని ఒకవైపుగా పేరుకుపోయినటువంటి చెత్తను అంతటినీ కూడా వీక్లీ వన్స్ అయినా శుభ్రంగా దీన్ని తీసివేసి, దీన్ని వేసవకాలం కనుక ఇప్పుడే దాన్ని బాగా డ్రై అప్ చేసి దాన్ని కాల్చడం ద్వారా గానీ, రీసైకిల్ పంపించడం ద్వారా గానీ మన చెత్త నుండి సంపద సృష్టిస్తూ ఉంటున్నాను. చాలా విపరీతమైనటువంటి చెత్త ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని ఒక యూనిట్ గా, ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద మున్సిపాలిటీ వారు తీసుకొని, ఇక్కడ ఖాళీ ప్రదేశం కూడా ఉంది, దీన్ని సెపరేట్ చేసి దాన్ని చెత్త నుండి సంపదను ఎలా సృష్టించవచ్చు, ఒక యూనిట్, మైక్రో యూనిట్ అంటామో లేదా మైనర్, ఒక యూనిట్ కింద తీసుకొని ఇది ఒక ఐడియల్ గా చేస్తే బాగుంటుంది. స్థలం ఉంది, మున్సిపాలిటీ సిబ్బంది ఉంది, ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. సో ఇది మున్సిపాలిటీకి, మన ప్రభుత్వానికి, ముఖ్యంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇటువంటి విషయం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చెరువు పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరానికి ఆకర్షణగా నిలిచే ప్రదేశం ఏదైనా ఉందంటే ఒక పెద్ద చెరువు మాత్రమే. ప్రస్తుతం ఆ పెద్ద చెరువు చెత్త కప్పలతో పేరుకుపోతుంది. ఇంటి చెత్త మరియు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. స్థానికంగా ఈవినింగ్ వాకర్లు అయినా, మార్నింగ్ వాకర్స్ అయినా ఈ దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, ఈగలతో కొన్ని వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.